ఇక్కడ వీళ్ళంతా ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఈ తాత చూడండి పడుకొని మరీ చూసేస్తున్నాడు. లేపాక్షి అనే టెంపుల్లో 70కి పైగా స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల్లో ఒక్క స్తంభం మాత్రం గాలిలో వేలాడుతూ ఉంటది. అటు సైడ్ నుంచి క్లాత్ పెడితే ఇటు సైడ్ కి ఈజీగా వచ్చేస్తుంది. అది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. బట్ మేము పెడుతున్నప్పుడు అది ఒక చిన్న ఎడ్జ్ లో మాత్రం బయటికి రావట్లేదు. సో మేము ఇదంతా ఫేక్, అలాంటి వింతేం లేదు అని చెప్పి అనుకున్నాము. దెన్ మాకు తెలిసింది ఏమిటంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అలానే కన్స్ట్రక్ట్ చేశారంట, అంటే గాలిలో ఉండేటట్టుగానే. దీన్నే ఆకాశ స్తంభం అని కూడా అంటారు. ఈ స్తంభం వెనకాతల ఉన్న రహస్యాన్ని కనిపెట్టడానికి బ్రిటిష్ వాళ్ళు ట్రై చేశారంట. ఆ ట్రై చేసేటప్పుడే ఈ స్తంభాన్ని కొంచెం కదిలించడానికి ట్రై చేశారు. చిన్నది కదలగానే మిగతా అన్ని స్తంభాలు లైట్గా జాయింట్ వదిలేసాయంట. అప్పుడు వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే ఇక్కడ ఉన్న మొత్తం టెంపుల్కి ఇదే కీ పిల్లర్, ఇది కనుక నేలని ఆనుకుంటే మిగతా అన్ని పిల్లర్స్ కుప్ప కూలిపోతాయి అని చెప్పి. అందువల్లనే చిన్న ఎడ్జ్ మాత్రమే ఫ్లోర్కి టచ్ అయి ఉంటుంది, మిగతా అంతా గాలిలోనే ఉంటుంది. ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేశారంట. అదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.